ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమిళ డిజైన్స్. ఈ వీడియోలో బోట్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా, చాలా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి ఈ వీడియోలో. ముందుగా బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచులు, 1 ఇంచ్ ప్లస్ చేసుకుని 15.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 7 ఇంచులు, ఆర్మ్ హోల్ దగ్గర 7 ఇంచులు, చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్, నడుము లూజు 8.5 ఇంచులు, 1 ఇంచ్ అయితే టక్స్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర 4 ఇంచుల వరకు మార్క్ పెట్టుకోవాలి. బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా బోట్ నెక్ అయితే డ్రా చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టి 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే బోట్ నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా బోట్ నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలాగే బోట్ నెక్ చుట్టూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఇలా సైడ్స్ మొత్తం స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే పేపర్ కెన్వాస్ తీసుకున్నాను. ముందు పొడవు 8.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని వెడల్పు 4.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడైతే ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా వాటర్ బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను. దీనికి సగం హాఫ్ సర్కిల్ అయితే పెడుతున్నాను నేను. మీరైతే కావాలనుకుంటే తగ్గించుకొని పెట్టేసుకోవచ్చు. నేనైతే హాఫ్ సర్కిల్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి సైడ్న ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ సెంటర్లో ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి సెంటర్లో ఉండేలాగా చూసుకోండి. ఇలా చూసుకొని ముందుగా మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ పిన్స్ కానీ లేదంటే ఒక స్టిచ్ కానీ వేసుకోండి. నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ పైన స్టిచ్ పడకూడదు, క్లాత్ పైన ఒక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే ఉంచేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే మంచిగా తిరుగుతుంది, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కదా, అందుకని ఇలా హ్యాండ్స్తోనే నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత
ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్గా, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్లో నడుముకు వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా కింద వైపున మంచిగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇంతే ఈ వీడియో, చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. కట్ వర్క్ డిజైన్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.